వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. క్లాష్ లో వచ్చినందుకు పవన్ కళ్యాణ్ అంతటి స్టార్ హీరోని తీవ్రంగా నష్టపోవడం చూస్తున్నాం. దురంధర్ ది రివెంజ్ వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ ఓపెనింగ్స్ తో పాటు కలెక్షన్స్ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఎంత లేదన్నా ఇంకో 2-3 వారాలు రణ్వీర్ సింగ్ మూవీ ప్రభంజనం ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. శని ఆదివారాలు ఏపీ తెలంగాణలోని చాలా సెంటర్స్లో దురంధర్ 2 పెద్ద ఎత్తున హౌస్ఫుల్స్ నమోదు చేసింది. కొన్ని చోట్ల ఎన్నో షోలు వేసినా సరిపోవడం లేదు. టికెట్లు దొరక్క వెనక్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఎందరో. ఇక్కడ ఇలా ఉంటే నార్త్ స్టేట్స్లో జరుగుతున్న ఊచకోతను ఊహించుకోవచ్చు. ఇక తెలుగు బాక్సాఫీస్ విషయానికి వస్తే ఈ వారం కొత్త రిలీజ్లు అన్నీ చిన్నవే ఉన్నాయి. దురంధర్ సునామీలో ఈ చిగురుటాకులు నిలబడతాయా అనే అనుమానం బయ్యర్ వర్గాలలో కలుగుతుంది. సెన్సేషనల్ హిట్ కోర్టు జంట రోషన్ శ్రీదేవి నటించిన బ్యాండ్ మేళంకి నిర్మాత కోన వెంకట్ పెద్ద ప్రమోషన్స్లు చేస్తున్నారు. చిరంజీవితో ట్రైలర్ లాంచ్, లెక్కలేనన్ని టీమ్ ఇంటర్వ్యూలు, ఈవెంట్లు చేసి ఎంతో కొంత సౌండ్ అయితే చేశారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో బ్యాండ్ మేళంకి ఏమంత బజ్ లేదు. ఎక్స్ట్రాడినరీ అని టాక్ వస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో నిలవడం కష్టం. టీం ఆ నమ్మకంతోనే ఉంది. గత వారం తమిళంలో రిలీజ్ అయిన మంచి టాక్తో నడుస్తున్న యూత్ని డబ్బింగ్ రూపంలో తీసుకొస్తున్నారు. ప్రేమలో తరహాలో సర్ప్రైజ్ హిట్ ఇవ్వొచ్చని నిర్మాతలు కాన్ఫిడెంట్గా ఉన్నారు. జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన మరో కోలీవుడ్ మూవీ హ్యాపీ రాజ్ అదే రోజు థియేటర్స్లో అడుగు పెట్టనుంది. మైత్రి లాంటి సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల రీచ్ బాగుంటుంది. ప్రియదర్శి, సాయి కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన సుయోధన కూడా ఇదే డేట్కి వస్తుంది. చివరి నిమిషంలో మార్పు ఉంటుందేమో వేచి చూడాలి. ఇక్కడ చెప్పిన సినిమాలన్నీ దురంధర్ ది రివెంజ్ స్పీడ్ని తట్టుకోవాలంటే అదిరిపోయాయని అనిపించుకోవాలి. ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడానికి శుక్రవారం రిలీజ్ ఎలా వాడుకుంటాయనేది పూర్తిగా టాక్ మీద ఆధారపడి ఉంటుంది. సుడిగాలి సుధీర్ గోట్ని తెలివిగా వాయిదా వేసుకున్నారు. సో ఎవరు నిలుస్తారు, ఎవరు పడతారు అనేది ఇంకో 5 రోజుల్లో తెలుస్తుంది.